హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎక్కడున్నారని ఆశ్చర్యపోతున్నారా? మరి ఎక్కడో కాదండి, మనం ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. ఒక విశిష్టత కలిగినటువంటి ఒక మైల్ రాయి గురించి తెలియజేస్తామని. ఆ మైల్ రాయి ఇప్పుడు మనకు కనిపించేది. ఈ మైల్ రాయికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయండి. మొదటి ప్రత్యేకత ఏమిటంటే, ఇటు నుంచి తూర్పు వైపు ప్రయాణిస్తే 10 కిలోమీటర్ ప్రయాణిస్తే హుజూర్నగర్ మున్సిపాలిటీ వస్తుంది. అదేవిధంగా 10 కిలోమీటర్ పడవైపు ప్రయాణిస్తే నేడుచర్ల మున్సిపాలిటీ వస్తుందండి. ఈ రెండు మున్సిపాలిటీలకు మధ్యన ఉంటుందండి ఈ మైల్ రాయి. మరో ప్రత్యేకత ఏంటంటే, రెండు అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలకి కేంద్ర బిందువుగా ఇక్కడ ఉన్నటువంటి మైల్ రాయి. ఈ మైల్ రాయి దగ్గర నుంచి 25 కిలోమీటర్లు తూర్పున వెళ్తే గేట్వే ఆఫ్ తెలంగాణ మరియు విద్యాపరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కోదాడకి చేరుకుంటాం. అదేవిధంగా ఇక్కడ నుంచి పడమర ప్రాంతానికి వెళ్తే ఆసియా ఖండంలో అత్యధికంగా రైస్ మిల్లు ఉన్నటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక పట్టణమైనటువంటి మిర్యాలగూడ చెంది రెండింటికి, ఇటు కోదాడ అటు మిర్యాలగూడ రెండింటికి కూడా సెంటర్ పాయింట్ గా హుజూర్నగర్ నుంచి కోదాడకి 15 కిలోమీటర్లు, నేరేడుచర్ల నుండి మిర్యాలగూడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందండి. అంతేకాకుండా నేరేడుచర్ల నుంచి కోదాడకు కూడా 35 కిలోమీటర్లు ఉంది. ఖచ్చితంగా టేప్ పెట్టి కొలిచినట్టుగానే హుజూర్నగర్ నుంచి మిర్యాలగూడెం కూడా 35 కిలోమీటర్లు. ప్రధాన పట్టణాలు, రెండు ప్రధాన మున్సిపాలిటీలకి కేంద్ర బిందువుగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మైలురాయి. మేము చేసేటటువంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియోలో మరిన్ని విశేషాలతో మిమ్మల్ని కలుద్దాం. అప్పటి వరకు కలుద్దాం.